హాయ్ అండి. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ చికెన్లోని కొద్దిగా సాల్ట్ వేద్దాం, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, 2 చెంచాల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 చెంచా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా. అసలు నార్మల్ చికెన్ అయితే మనకి ఇందులో నిమ్మకాయ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. అయితే గోంగూర చికెన్ కదా, గోంగూర వేస్తాం కాబట్టి ఇందులో నిమ్మకాయ పిండడం కానీ ఏం అవసరం లేదు, పెరుగు కానీ. వీటిని బాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపేసి ఇదిగోండి ఉప్పు కారం మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక అరగంట ఇలా వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను గోంగూర అంటే కొంచెం ఆయిల్ పోసుకొని మిర్చి, జీలకర్ర, గోంగూర వేసుకొని మగ్గిన తర్వాత బంద్ చేసుకోవాలి. ఇదిగోండి చికెన్లో ఇది గోంగూరలోని మిర్చి ఒక 4 వేసుకొని 1 చెంచా జీలకర్ర వేసుకొని నూనెలో మగ్గించానండి. దీన్ని మిక్సీ పట్టుకేసుకోవాలి, ఎందుకంటే మిర్చి కారం అంతా వీటికి సరిపోతుంది. ఈ మిర్చి గోంగూర కారం సరిపోతుంది. చికెన్కి మనం వేసుకున్నాం కదా 2 చెంచాల కారం, గరం మసాలా, మిరియాల పొడి అన్నీ, ఈ కారం చికెన్కి సరిపోతుంది అన్నట్టు. ఇది మెత్తగా పేస్ట్ పట్టి పక్కన పెట్టేస్తా. ఈ పేస్ట్ పట్టుకొని ఆనియన్స్ కోసుకుందాం. ఇదిగోండి గోంగూర ఇలా పేస్ట్ చేసుకున్నా, మిర్చి, గోంగూర, జీలకర్ర వేయించింది పేస్ట్ చేసుకున్నా, ఆనియన్స్ కోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి పెనం మీద ఆనియన్స్ వేద్దాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఇందులో ఓన్లీ ఆనియన్సే అండి, ఉల్లిపాయలు మాత్రమే, మిర్చి వేయట్లేదు. ఆల్రెడీ గోంగూరలో మిర్చి మిక్సీ పట్టా కదా. ఉల్లిపాయలు కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. ఓకే, ఇప్పుడు వేగిపోయినట్టే చికెన్ వేసేద్దాం. కలిపేసి మూత పెడితే ఆయిల్ తేలుతుందండి చికెన్కి. అప్పుడు గోంగూర వేద్దాం. చూడండి అసలు చికెన్లో వాటర్ వేయలేదు, కానీ నీరు ఎలా వస్తుందో ఊరి. ఇది ఉప్పు కారం అన్నీ వేసాం కదా, ముక్కకు కూడా చక్కగా ఉప్పు కారం పడుతుందండి. ఉప్పు వేస్తే చక్కగా ఇలాగా ముక్కకి నీరు అనేది వస్తుంది. నూనె తేలిన తర్వాత అప్పుడు చికెన్ గోంగూర వేసుకుందాం. ఇందులో వల్ల ఈ నీరుతోటే చికెన్ ఉడికితే చక్కగా ఉప్పు కారం బట్టి ముక్క మంచి టేస్ట్ వస్తుందండి. చాలామంది నీళ్ళు పోసేస్తుంటారు, నీళ్ళు పోయకుండా ఉప్పు కారం వేసి నూనెలో ఇలా మగ్గనిస్తే ముక్క ఉడుకుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్. ఇదిగంటే చికెన్ ఉడుకుతుంది, ఇందులో గోంగూర వేసేద్దాం. దాంతోపాటు ఇది కూడా కలిసిపోయి ఉడుకుతుంది కదా. ఆల్రెడీ మిర్చి ఉన్నాయి కాబట్టి మిక్సీ పెట్టాం కదా, కలిసిపోతుంది. ఆకులు ఉంటే ఏరి పడేస్తారండి మా పిల్లలు, అందుకే ఇలా మిక్సీ పట్టేస్తాను నేను ఎప్పుడు చేసిన. కానీ చికెన్ గోంగూర కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఈ సండే మా స్పెషల్ చికెన్ గోంగూర కర్రీ. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే కలిపేసా. ఇందులో మిర్చి కూడా కలిసిపోయాయి చక్కగా. కారం, మిర్చి కారం కూడా మిక్సీ పట్టేసాం కాబట్టి మిర్చి కూడా ఏరి పడేసే పని ఉండదు ఇందులో. ఓకే అండి, అయిపోయింది చికెన్ గోంగూర కర్రీ. రైస్లో వేసుకొని చూద్దాం సాల్ట్ అది సరిపోతుందో లేదా. కాలుతుంది, అన్నం వేడిగా ఉంది, కూర వేడిగానే ఉంది. బా
చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం మీరు కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. అయినా గోంగూర ఏ కూరలో వేసుకున్నా కూడా టేస్టే ఉంటుందండి. చాలా బాగుంది. చూడండి, ముక్క కూడా చక్కగా ఉప్పు కారం బట్టి చికెన్ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంది. కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఎందుకంటే చికెన్లో వేరే కారం దానికి సరిపడా వేసాము, గోంగూరకి మిర్చి కారం కదా, కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. మీరు మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసుకోండి చికెన్ గోంగూర కర్రీ. ఓకే అండి, బాయ్.